హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు నేను మీ శ్రావణి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ బటన్. ఇవాల్టి వీడియోలో చలికాలంలో ఎంతో ఉపయోగపడే సున్నిపిండిని నేను మీతో షేర్ చేస్తున్నాను. చలికాలంలో మనందరం ఫేస్ చేసే ప్రాబ్లం డ్రై స్కిన్. ఇదేంటంటే మనకి ఈ చలికాలంలో వాతావరణంలో తేమ శాతం తగ్గిపోయి మన చర్మం పై పొరల్లో ఉండే వాటర్ కంటెంట్ అనేది ఎవాపరేట్ అయిపోయి స్కిన్ డ్రైగా అవుతుంది. సో మనం సోప్స్ ఇంకా కొన్ని స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ని చేంజ్ చేస్తూ ఉంటాం, కానీ కెమికల్ బేస్డ్ ప్రోడక్ట్స్ అందరికీ సూట్ అవ్వవు. సో అన్ని రకాల స్కిన్ టైప్స్కి యూజ్ అయ్యేలాగా సాంప్రదాయ పద్ధతిలో చేసే సున్నిపిండి మీకు చూపించబోతున్నాను. దీనికి వాడే ఇంగ్రీడియంట్స్ కూడా ఒక్క ఇంగ్రీడియంట్ తప్ప అన్నీ మన కిచెన్లో ఉండేవే అండి. ఈ ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి అండ్ మనకి ఈజీగా కూడా దొరుకుతుంది. అదేంటో చూసే ముందు ఆల్రెడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. మీరు ఈ సున్నిపిండిని కావాలనుకుంటే ఎక్కువ క్వాంటిటీస్లో చేసుకున్నప్పుడు మరపట్టించుకోవచ్చు. నేనైతే ఈరోజు దీన్ని మిక్సీలో చేసుకుంటున్నాను. దీనికోసం ముందుగా 1 కప్పు పొట్టుతో ఉన్న పెసర్లను తీసుకున్నాను. ఈ పెసర్లలో విటమిన్ ఏ అండ్ సి ఉంటాయి, అలాగే ఎంజైమ్స్ కూడా ఉంటాయి. ఇవి స్కిన్ నారిష్మెంట్కి అలాగే స్కిన్ గ్లో రావడానికి బాగా హెల్ప్ చేస్తాయి. సో ఈ పెసలని 1 కప్పు వరకు తీసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ బియ్యం అండి. ఒక 3 టేబుల్ స్పూన్స్ బియ్యంని తీసుకున్నాను. బియ్యంలో చాలా బ్యూటీ బెనిఫిట్స్ ఉంటాయి. మేజర్గా ఏంటంటే స్కిన్ ట్యాన్ని తగ్గించడానికి బాగా హెల్ప్ అవుతాయి. మొటిమల వల్ల వచ్చే మచ్చలు, పిగ్మెంటేషన్ను ఇవి చక్కగా తగ్గించేస్తాయి. బియ్యంలో ఉండే విటమిన్ బి మనకి కొత్త సెల్ ప్రొడక్షన్కి బాగా హెల్ప్ అవుతుంది. సో నేను ఇక్కడ సున్నిపిండిలో ఒక 3 టేబుల్ స్పూన్ బియ్యంని యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ శనగపప్పు, ఒక 1.5 టేబుల్ స్పూన్ శనగపప్పుని తీసుకున్నానండి. శనగపప్పుని ఎక్కువగా తీసుకోకూడదు దీంట్లోకి, ఎందుకంటే శనగపప్పు వల్ల కాస్త స్కిన్ డ్రై అవుతుంది. మరి ఇక్కడ నేను ఎందుకు తీసుకుంటున్నానంటే ఇది ఎక్స్ఫోలియేషన్కి బాగా హెల్ప్ అవుతుంది, అందుకని కాస్త లిమిటెడ్ క్వాంటిటీలో యాడ్ చేస్తున్నాను. ఈ ఎక్స్ఫోలియేషన్ ఏంటంటే మన స్కిన్లో ఎవ్రీ 30 డేస్కి ఒకసారి కొత్త సెల్స్ జనరేట్ అవుతాయి. అలాంటప్పుడు పాత సెల్స్ అనేవి డెడ్ సెల్స్ లాగా మారిపోతాయి. ఆ డెడ్ సెల్స్ని క్లీన్ చేసే గుణాలు మనకి ఈ శనగపప్పులో ఉంటాయి. ఇలా ఎప్పటికప్పుడు మనం డెడ్ సెల్స్ని క్లీన్ చేసుకున్నట్టయితే, రిమూవ్ చేసుకున్నట్టయితే మన స్కిన్ అనేది డల్గా అవుతుంది. సో డెడ్ సెల్స్ని రిమూవ్ చేయడానికి నేను ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ శనగపప్పుని యూజ్ చేశాను. నెక్స్ట్ చర్మం పొడిబారకుండా ఉండడానికి నువ్వులు తీసుకున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్స్ నువ్వులను తీసుకున్నాను. దీనివల్ల మనకి చర్మం పొడిబారకుండా ఉంటుంది. అలాగే నువ్వుల్లో స్కిన్ హీలింగ్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. అలాగే స్కిన్ ఇన్ఫెక్షన్స్ని కూడా ఇది చక్కగా తగ్గిస్తుంది. ఇక్కడి వరకు మనం యూజ్ చేసిన ఐటమ్స్ అన్ని సూపర్గా ఎఫెక్ట్ చూపిస్తాయి మన స్కిన్ పైన. అలాగే అన్నీ కూడా మనకి ఇంట్లో ఈజీగా అవైలబుల్ ఉండేవే. నెక్స్ట్ మన ఫైనల్ ఇంగ్రీడియంట్ బట్ స్పెషల్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఖర్జూరాలు. ఇది ఒక్కటి మాత్రం మనకి కిచెన్లో అవైలబుల్ ఉండదండి. మనకి ఇది చౌదాపుడి షాప్స్లో దొరుకుతుంది. ఆన్లైన్లో కూడా మీకు అవైలబుల్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. వీటిని ఒక 1/2 కప్పు తీసుకుంటున్నాను. వీటిలో ఉండే డీప్ క్లెన్సింగ్ ప్రాపర్టీస్ వల్ల ఇవి చర్మం కాంతివంతంగా అయ్యేలాగా చేస్తాయి. అలాగే చర్మం పొడిబారకుండా కూడా చేస్తాయి. దీంట్లో యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. అలాగే ఏంటంటే మనకి స్కిన్ పైన ఏవైనా ఇన్ఫెక్షన్స్ ఉన్న వాటిని కూడా తగ్గిస్తాయి. మీరు ఏదైనా బ్యూటీ ప్రోడక్ట్స్ మీద, కాస్మెటిక్స్ పైన చదివినప్పుడు దాంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్లో కపూర్ కచ్రీ అని చూసే ఉంటారు. అదే ఇదండి. కపూర్ కచ్రీ అంటే ఖర్జూరాలు అన్న సేమ్. దీన్ని ఒక 1/2 కప్పు తీసుకొని దీంట్లో యాడ్ చేసుకొని ఇప్పుడు మనం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కలుపుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ సున్నిపిండిని జల్లించకండి, ఎందుకంటే మనకి దీంట్లో మధ్యలో గ్రిటీ పార్టికల్స్ అనేవి స్క్రబ్ లాగా యాక్ట్ చేస్తాయి. అలాగే మనం యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్లోని ప్రాపర్టీస్ వల్ల స్కిన్ గ్లోయింగ్గా ఉంటుంది, అలాగే పొడిబారకుండా ఉంటుంది. దీనివల్ల 100% బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫైనల్లీ ఇదండి ఇవాల్టి వీడియో. నచ్చిందా? వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.